నమస్తే ఇండియా. మనం తమిళనాడులోని అంగస్తీశ్వరం అనే విలేజ్ లో ఉన్నాం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, తాగి పడేసిన కొబ్బరి బొండాలతో వీళ్ళు పెద్ద బిజినెస్ అయితే నడుపుతున్నారు. అసలు ఈ బిజినెస్ ఏంటి, దీంతో ఏం తయారు చేస్తున్నారో చూద్దాం రండి. ముందుగా రా మెటీరియల్ అయిన తాగి పడేసిన కొబ్బరి బొండాలని వెహికల్స్ తో సిటీస్ నుంచి కలెక్ట్ చేసి ఇక్కడికైతే తీసుకొచ్చి మిషన్స్ తో క్రష్ చేసి తర్వాత కన్వేయర్ బెల్ట్ ద్వారా దీన్ని ఒక పెద్ద మిషన్ లోకి అయితే పంపిస్తున్నారు. అక్కడ నుండి రెండు భాగాలుగా విడిపోతుంది, ఒకటి ఫైబర్ గా, రెండు కోకోపీట్ గా. పెద్ద మిషన్ ద్వారా బయటకు వచ్చిన ఫైబర్ ని ఇలాంటి ట్రాక్టర్ సహాయంతో తీసుకెళ్లి ఇలా గ్రౌండ్ లో 1 నుంచి 2 రోజులు బాగా ఎండబెడతారు. తర్వాత ఇలా 20 నుంచి 50 కేజీల వరకు బండిల్స్ గా ప్యాక్ చేసి ఫ్యాక్టరీస్ కి అయితే అమ్ముతారు. అక్కడ నుంచి సోఫాలుగా, కుషన్లుగా, డోర్ మ్యాట్రెస్ గా, నులకతాళ్ళుగా ఇలా ఎన్నో తయారు చేస్తారు. ఇంకో పక్క నుండి బయటకు వచ్చిన కోకోపీట్ నుండి వ్యవసాయంలో భాగంగా మొక్కలకు ఎరువుగా వాడతారు. దీన్ని వాడడం ద్వారా తక్కువ నీళ్లతో ఎక్కువ రోజులు మొక్కలైతే బతుకుతాయి. అంతేకాదు, ఈ మధ్య సిటీస్ లో టెర్రస్ గార్డెనింగ్ కోసం కోకోపీట్ డిమాండ్ ని అమాంతంగా పెంచేశారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.